ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది నేను వీడియో పెట్టి, చాలా గ్యాప్ వచ్చిందనమాట. దాదాపు 1 వీక్ 10 డేస్ పైనే వచ్చినట్టుంది నేను వీడియో పెట్టడానికి. రీజన్ ఏంటి అని అంటే ఏం లేదులే, కానీ మా బాబు బర్త్డే మొన్న 24th సండే జరిగింది. ఆ రోజు లైవ్ ఇచ్చాను, కొంతమంది చూశారు, కొంతమంది చూసారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా రిలేటివ్స్ ఇంటికి రావడము, ఆ హడావిడి అదంతా ఉంటుంది కదా, దానివల్ల నేను ఏమీ వీడియోస్ పెట్టలేకపోయాను. అదే లాస్ట్ లైవ్ ఇవ్వడం అన్నది లాస్ట్ ఇవ్వడము, తర్వాత నేను ఇంక ఈ వీడియో కంటిన్యూ చేయడం అనమాట. ఈరోజు కూడా నేను ఎందుకు నేను మీతో వీడియో వచ్చాను అంటే, ఒక విషయం మీతో షేర్ చేసుకుందాము అని. అది ఏంటి అంటే, ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలానే జరగవచ్చు కదా, అప్పుడు మీరు ఏం చేసి ఉంటారు అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాము అని. ఏం లేదు, జనరల్గా ఇప్పుడు ఒక విషయం మీద మనము దేవునితో మనము ఒక మంచి బాండింగ్లో ఉంటూ అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సైతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది అనమాట. అంటే టెస్ట్ చేయడానికి అని చెప్పేసి ప్రయత్నించినప్పుడు మనం ఎట్లా అది రియాక్ట్ అవ్వాలా లేదా, ఎలా చేయాలి ఏంటి అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రస్తుతము ఇప్పుడు నా లైఫ్లో కూడా అదే జరుగుతూ ఉందన్నమాట. ప్రశాంతంగా హ్యాపీగా దేవునితో సమయం గడిపిన తర్వాత నా లైఫ్లో నేను చేంజ్ చూస్తూ వచ్చానమాట. అంటే అంతకుముందు కోపం కానీ, అంటే ఇప్పుడు మా హస్బెండ్ నా మీద కోపడ్డారనుకోండి, కోపడితే నేను కూడా రివర్స్లో తన మీద కోపడ్డ అంతకుముందు జరిగేదనమాట. కానీ నేను దేవునిలో లేదు, ఇలా ఉండకూడదు, తను ఒకవేళ కోపడినా కూడా నేను కోపడకూడదు, తను కోపడినా కూడా నేను కూల్గానే ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయితే, నేను ఆ విధంగానే నేను చేస్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్ కూడా చిన్న చిన్నగా కోపడడం మానేసేసాడు నా మీద. అట్లా జరిగిందనమాట. అయితే ఈసారి ఏమైందంటే, నా ద్వారానే సైతాను వచ్చేసింది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. అంటే ఎట్లా చెప్పాలి, అది ఏమైందంటే, నాకు ఇష్టం లేకుండా మా హస్బెండ్ ఒక వస్తువు తీసుకున్నాడు. నేను వద్దు, తీసుకోవద్దు, మనీ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి నేను చెప్పినప్పుడు అయినా కూడా తను తీసుకోవాలని ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు కాబట్టి తను తీసేసుకున్నాడు అనమాట. నాకేమనిపించింది, నేను చెప్పినా కూడా నా మాటకి విలువ ఇవ్వకుండా తను తీసుకున్నాడు అని చెప్పేసి బాధ వేసింది. ఇంకా బాధేసి ఇంకా నాలో పాత ఆవేశం బయటకు వచ్చేసింది అనమాట. ఇంకా తనతో అంటే నేనైతే పోట్లాడను ఖచ్చితంగా, కానీ ఆ బాధ కలిగినప్పుడు ఏంటంటే మాట్లాడడం మానేసేసి కొంచెం ఫేస్ సీరియస్గానే పెట్టుకుంటాము, అందరికీ కొంచెం తెలుస్తుంది కదా. ఇంకా తను కూడా మాట్లాడడం, తను కోపంగా ఉంది నేను ఇట్లా చేశాను అని చెప్పేసి తను కూడా మాట్లాడడం మానేసారు. అంటే ఇది నిన్నేలే జరిగింది. కానీ ఈ సిచ్యువేషన్లో ఎట్లా బయటపడాలి, ఇప్పుడు ఏమనిపిస్తుంది, మా మనసుకి ఏమనిపిస్తుంది, మనం రోజు బైబిల్ చదువుకుంటున్నాం కదా, మనము ఇట్లా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాము. అయినా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేను అనవసరంగా పడిపోయానే, సాతాను ఒక వలేసింది, తను పడిపోతుందా, మళ్ళీ లోకంలో మళ్ళీ తన మీద ఈ విధంగా కోపడకూడదు అని అనుకుంది కదా, నేను ఒక రాయేసి చూద్దాము, నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక రాయేసి చూద్దాము, తను ఆ వలలో పడిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటే, నిజంగానే మనము మనుషులం కాబట్టి వెంటనే నా మాట నేను చెప్పింది వద్దు అని చెప్పాను, అయినా కూడా ఇలా మనీ వేస్ట్ చేస్తారు అని చెప్పేసి బాధేసి నేను మాట్లాడడం మానేయడము. తను కూడా అంతకు ముందున్న పరిస్థితికి అర్థం చేసుకున్నారు, నేను కోపంగా ఉన్నానని చెప్పేసి తను కూడా మాట్లాడడం. అంటే కొంచెం ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. అది నా వల్లే అని అంటే, ఒకవేళ నేను అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. ఒకవేళ తన డబ్బులు ఒకవేళ వేస్ట్ చేసినా, తను ఒకవేళ నా మాటకి విలువ ఇవ్వకపోయినా కూడా సరేలే అని చెప్పేసి హ్యాపీగా యాక్సెప్ట్ చేయాల్సింది. అది చాలా కష్టం నిజంగా.
మనం అనుకున్న దానికి రివర్స్లో చేసినప్పుడు హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం అన్నది చాలా కష్టం మనకి, కానీ చెయ్యాలి అన్నది మాత్రం నేను నేర్చుకున్నాను. ఇది ఇక్కడ దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడనమాట. మొన్న ఈ మధ్య నేను మా చర్చికి సంబంధించిన అక్కని కలిసినప్పుడు, ఆ అక్క వాళ్ళు వేరే సిచ్యువేషన్లో జరిగినప్పుడు తన సిచ్యువేషన్ని నాతో పంచుకుంది అనమాట. అది ఇప్పుడు నాకు అది జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే ఆ అక్క వాళ్ళ హస్బెండ్ తాగుతూ బాగా కొంచెం ఇబ్బందిగా అట్లా ఉన్నప్పుడు అయినా కూడా నేను అతన్ని ఏమనలేదు. అతను తాగుతున్నాడు, ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే ఇంట్లో పరిస్థితులు ఇట్లా ఇబ్బంది పడుతున్నాయి, అయినా కూడా నేను అసలు ఏమనేదాన్ని కాదమ్మా. తను ఫుల్గా తాగేసి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటంటే కొంచెం మత్తు దిగుతుంది అన్నప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి తాగేవాడంట. అలా చెప్పిందనమాట. అలా చెప్పినప్పుడు నేను తను తాగుతున్నాడు కదా అని చెప్పేసి నేను తన మీద కోపపడ్డం కానీ, తన మీద నేను ఏమంటారు తన మీద నేను పోట్లాడడం కానీ అలా నేనేం చేయలేదు. తను తాగేసి వచ్చినా కూడా నేను చక్కగా స్నానం చేపించేసి పడుకోబెట్టేదాన్ని. అలా చేసినప్పుడు తర్వాత చిన్నగా నా భర్త కాలేదు, నేను ఇంత చేస్తున్నా కూడా నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నేను చేసేది తప్పు కదా అని చెప్పేసి నేను అర్థం చేసుకొని చిన్నగా ఇప్పుడు అసలు పూర్తిగా తను మానేసేసి దేవుళ్ళలోకి వచ్చాడు. రక్షణ పొందని భర్తను మనం ఆ విధంగా దేవుళ్ళలోకి మనం తెచ్చుకోవాలి. అలా మనం కూడా వాళ్ళు తాగుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకు రివర్స్లో మనము పోట్లాట చేసి అలా చేసి ఇలా చేసి గందరగోళం చేసుకోవడం కాదు. మనం ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి వచ్చి దేవుళ్ళలోకి రావడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మనం కోపడడం వల్ల మనం చేయడం వల్ల ఇంకా దేవుళ్ళలో వాళ్ళు ఇంకా ఈ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకున్నా, నా దేవుళ్ళలో సంపూర్ణంగా ఉన్నా కూడా ఈ అమ్మాయి కూడా ఇట్లాగే కోపం వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు, నాకు నిన్న రాత్రి జరిగిన దానికి నిజంగా నాకు చాలా మార్నింగ్ రాత్రి అంతా నేను ఇంకా అదే మైండ్లో ఉన్నానమాట. నేను చెప్పింది వినలేదు, డబ్బులు వేస్ట్ చేశారు, ఇట్లాగా అలా చేస్తే అట్లాగా అని చెప్పేసి అదే మైండ్లో పెట్టుకొని కోపంగా ఉంటూ ఇంట్లో వాతావరణం హాట్గా ఉంటూ అట్లా జరిగింది. అయితే తర్వాత చిన్నగా నాకే మనసుకి అయ్యో ఇది నేను ఎట్లాగా అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవునికి మనకి దూరంగా ఉన్నట్టు, ఎడబాటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నన్ను అదే ఫీల్ అయ్యాను అనమాట. దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నేను ఇట్లా కోపడ్డానే, తనతో మాట్లాడకపోవడం కూడా తప్పే కదా. ఒకవేళ తను ఆ విధంగా చేసినా నేను ఓకే అని చెప్పేసి సంతోషంగా యాక్సెప్ట్ చేసుంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. తర్వాత చిన్నగా ఇది కాదు మన పరిస్థితి, ఇది కదా ఇట్లా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి అలా నచ్చ చెప్తే బాగుండేదేమో. కానీ నేను రివర్స్లో బలహీనత సాతాను తెచ్చిన వల్ల నేను పడిపోయానే అని చెప్పేసి అని బాధేసి ఇంక తర్వాత దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాత అప్పుడు మనసుకి ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అప్పటి వరకు కూడా అసలు మనసుకి ఏంటంటే కోపంతో వాళ్ళతో పోట్లాడకపోయినా లోపల వాళ్ళ మీద పోట్లాడడం, వాళ్ళ మీద కోపము, అవన్నీ మనల్ని మన శరీరాన్ని మనము కుంచుకునేలా చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు, నేను యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, మనం ఏదైనా సరే ఒక విషయము వచ్చినప్పుడు దానిని మనము తెలివిగా దాన్ని ఎలా డీల్ చేయాలి, దేవునితో కలిసి దాన్ని ఎలా డీల్ చేయాలి అని ఆలోచించాలే కానీ వెంటనే సాతాను వేసిన శోధనలో పడిపోకూడదు, సాతానికి మనము సంతోషం ఇచ్చే ఆస్కారం ఇవ్వకూడదు అని చెప్పేసి అనిపించింది. అప్పటి వరకు అంటే నేను మీతో వీడియోస్ అప్పుడు చేసిన తర్వాత అప్పటి నుంచి హ్యాపీగా, అంతకుముందంతా ఇంట్లో అట్లాంటి హ్యాపీనెస్ అన్నది లేదనమాట. వాళ్ళు చెప్పకూడదు మరి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇంకా నాకు ఎందుకు అని చెప్పేసి విరక్తి పట్టిపోయి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయినప్పుడు
లేదు నాకు అని చెప్పేసి నేను దేవుణ్ణి ఎప్పుడైతే మంచిగా దేవునిలో ఎదుగుతూ కాదు నాకు ఇదంతా కాదు నాకు దేవుడే కావాలి అని చెప్పేసి అన్నప్పుడు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిదానంగా నేర్పించాడు. నువ్వు అలా కోపడకూడదు, నువ్వు నీ భర్తకి విధేయత చూపించాలి, నీ భర్తకి నువ్వు అనుకువగా ఉండాలి, తను ఏది చెప్తే అది, తను ఒకవేళ కోపడినా నువ్వు కోపడకూడదు, నీ ద్వారా తను మారాలి కానీ అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను సరే అని చెప్పేసి అలానే నన్ను మార్చుకుంటూ అట్లా ఉడుతున్నప్పుడు నా భర్త కూడా కొంచెం గమనించి అంతకుముందు మందిరానికి నేను ఒక్కదాన్ని నడుచుకుంటా వెళ్ళినప్పటికీ తర్వాత నుంచి తనే నన్ను బండి మీద తీసుకొని వెళ్ళి దింపడం, మందిరం అయిపోగానే ప్రేయర్ చేయదు, ఫోన్ చేస్తే వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇంటికి తీసుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ దగ్గరగా వచ్చినాయి అనమాట. అలా అంతా వచ్చింది, హాయిగా సాఫీగా మంచిగా లైఫ్ జరుగుతుంది. ఓకే, తనలో లోపాలు ఉండొచ్చు కానీ దేవుడే మార్చుకుంటాడు, కానీ మనం ఎందుకు తనని ఎందుకు తొందర పెట్టాలి అన్న ఉద్దేశంతో సరే అని చెప్పేసి నేను కూడా కూల్ అవుతా అట్లా ఉన్నా. కానీ నిన్న నైట్ ఏం లేదు, బాబుకి మా ఇంట్లో వస్తువులు మీరు చూసే ఉంటారు, బాబుకి సంబంధించిన బొమ్మలు అవన్నీ చాలా వస్తువులు చాలా బొమ్మలు ఉన్నాయి. ఆల్రెడీ పెద్ద జీబ్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి, చాలా సైకిళ్ళు అని ఇంకా అట్లా ఏవో చాలా ఉన్నాయి. వాటితో పాటు మళ్ళీ స్కూటర్ అని చెప్పేసి తెచ్చేది. నాకేంటంటే ఇంట్లో ప్లేస్ వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి అనవసరంగా. అది వద్దు అన్న కొన్ని మనీ ఏమీ అడగరు పిల్లలు అని చెప్పేసి, వాళ్ళు ఒకవేళ నచ్చ చెప్పినా కూడా కామ్ అయిపోతుంది. కానీ మనం ఎందుకు మన మనీని అట్లా వేస్ట్ చేసుకుంటూ అట్లాంటి ప్రతి ఆ వస్తువులకి అలా పెడుతూ పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తూ వాళ్ళకి అలా వేస్ట్ చేయడం ఎందుకు, ఇప్పటికే చాలా ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు కొన్ని అంత వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఇప్పటి నుంచే చూపిస్తూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా డీల్ అవుతారు అన్నది నాకు దిగులేసి నేను వద్దు అది ఇది అని చెప్పినా కూడా నా మాట వినలేదు అని ఆ విధంగా జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడైతే నేను దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, లేదు నేను నార్మల్గానే ఉండాలి, ఒకవేళ తను అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్ చేసినా కూడా నేను మామూలుగానే తనకి అట్లా ఇష్టమైతే ఓకే, తను అట్లా ఇష్టపడ్డాడు కాబట్టి ఓకే, నేను తన ఇష్టాన్ని నా ఇష్టంగా ఓకే అని చెప్పేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఇంట్లో వాతావరణం కూడా నాకు కొంచెం మనసులో బాధ అనిపించినా ఆ దేవుని దగ్గరే ప్రార్థన చేసుకొని దేవునికి చెప్పుకోవాలి. కానీ అలా బయటికి నేను ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో వాతావరణాన్ని హాట్గా మార్చకూడదు అన్నది మాత్రం నేను నేర్చుకున్నాను. మీలో కూడా మీ ఇంట్లో కూడా ఎవరికైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు గబక్కనే సాతాను పెట్టిన శోధనలో పడిపోకుండా కొంచెం మెలకు కలిగి తెలివి కలిగి రియాక్ట్ అవ్వండి. నాకులాగా ఇలాగ పడిపోవద్దు. తర్వాత మనకే మనసుకి డిస్టర్బెన్స్ వచ్చేసి ప్రార్థన చేసుకోవాలన్నా బైబిల్ చదువుకోవాలన్నా కొంచెం మనసుకి అనిపిస్తుంది అనమాట, దూరం అవుతున్నట్టు. కానీ అట్లా ఉండకూడదు అని చెప్పేసి వెంటనే అంటే అంతకుముందు సిచ్యువేషన్స్ తెలుసు కాబట్టి అట్లా మళ్ళీ చిన్నగా దేవునికి దూరం అయిపోతామేమో అన్న ఉద్దేశంతో కాదు అని చెప్పేసి అని మళ్ళీ దేవుని మోకాల మీదకి వచ్చి నన్ను క్షమాపణ కోరుకొని ఇంకా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడు క్షమాపణ ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు యూజ్ అవుతుందని నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు నాతో పంచుకోండి, మీ రియాక్షన్ ఏంటి అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాయ్.